గ్రామర్, భాషాంశాలు, విభక్తి ప్రత్యయాలు. వాక్యంలోని వేరువేరు పదములకు ఒకదానితో మరి ఒకటి సంబంధమును తెలియజేయు ప్రత్యయములను విభక్తులు అంటారు. ఇవి 7 రకాలు. డూము ఊలు ప్రథమా విభక్తి. నిన్, నున్, లన్, కూర్చి, గురించి ద్వితీయ విభక్తి. చేతంచేన్, తోడంతోన్ తృతీయ విభక్తి. కొరకున్, కై చతుర్థి విభక్తి. వలనన్, కంటెన్, పట్టి పంచమీ విభక్తి. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ షష్ఠీ విభక్తి. అందున్, నన్ సప్తమీ విభక్తి. ఓ, ఓయి, ఓరి, ఓసి సంబోధన ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తి డూము ఊలు. ఇది ప్రాతిపదిక సంబోధన ఉక్తార్థమందు వచ్చును. ద్వితీయ విభక్తి నిన్, నున్, లన్, కూర్చి, గురించి కర్మంబున ద్వితీయయగు అని సూత్రం. ఉదాహరణకు రాముడు సీతను పెండ్లాడెను. గూర్చి, గురించి అనునవి అనుప్రయుక్తములు. మనిషి దేవుని గురించి తపస్సు చేయును. నెక్స్ట్ తృతీయ విభక్తి చేతంచే, తొడంతో. చేత వర్ణకము కరణమునకును కర్మార్థ వాక్యములలోని కర్తకు హేతువుకు వచ్చును. ఉదాహరణకు రాముడు వాలినొక బాణముతో కూల్చెను. పుస్తకము సుధీర్ చేత చదవబడెను. విద్యచే వివేకము కలుగును. తొడ వర్ణ కరణమునకును సహార్థమందును సమానార్థమందును వచ్చును. ఉదాహరణకు రాముడు వాలినొక బాణముతో కూల్చెను. రాజు సైన్యముతో వచ్చెను. నాతో వాడు సమానుడే మొదలైనవి. చతుర్థి విభక్తి కొరకున్, కై సంప్రదానంబున చతుర్థీయగు అని సూత్రం. ఉదాహరణకు తండ్రి కొరకు శ్రీరాముడు అడవికి వెళ్ళెను. చతుర్థి విభక్తి అర్థంలో కోసం అనే వ్యవహారిక శబ్దం ప్రయోగింపబడును. ఉదాహరణకు నీ కోసమే నేను జీవించున్నది. నెక్స్ట్ పంచమీ విభక్తి వలనన్, కంటే, పట్టి అపాయం, జుగుప్స, భయాదుల వలన ఏది కలుగునో దానిని తెలిపే పదము మీద వలన అనే ప్రత్యయం వచ్చి చేరును. ఉదాహరణకు దొంగ వలన భయం కలిగెను, భయం. పాపం వలన ఏవగింపు కలిగెను, జుగుప్స. మైత్రుండు రాజ్యం వలన భ్రష్టుడయ్యెను, అపాయం. వలన అనే ప్రత్యయమునకు బదులుగా వల్ల అనే రూపమును సైతం వాడుతున్నారు. నిర్ధారణమునందు కంటే అనే విభక్తి ప్రత్యయమును వాడెదరు. నిర్ధారణము అనగా నిశ్చయము అనే అర్థం అన్నమాట. ఉదాహరణకు రాముని కంటే గుణవంతుడైన కొడుకు గలడే. కంటే బదులుగా కన్నా పదమును కూడా ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు నీ కన్నా నేనే గొప్ప మొదలైనవి. షష్ఠీ విభక్తి కిన్, కున్, యొక్క, లోన్, లోపల సంబంధమును తెలుపునప్పుడు కు, యొక్క అను ప్రత్యయములు వచ్చును. ఉదాహరణకు రాముని యొక్క బాణము. నిర్ధారణ షష్ఠికి లోపల వర్ణకము వచ్చును. ఉదాహరణకు ఏనుగుల లోపల భద్రజాతి మేలైనది. శ్రీకృష్ణుని భార్యలలో సత్యభామ మిక్కిలి ఆత్మాభిమానం గలది. సప్తమి విభక్తి అందున్, నన్ అధికరణమునకు సప్తమి వచ్చును. అధికరణం అనగా ఆధారము. అధికరణము 3 విధములు. 1 ఔపశ్లేషికం, 2 వైషయికం, 3 అభివ్యాపకం. ఉదాహరణకు అన్నింటి యందు భగవంతుడున్నాడు అని అర్థం. నెక్స్ట్ ఔపవిభక్తులు. ఈటీతి వర్ణములు ఔపవిభక్తకములు అందురు. ఈటీతి వర్ణములను ఔపవిభక్తకములు అందురు. విభక్తిని ఆధారం చేసుకుని కొన్ని శబ్దముల చివర ఆగమముగా కానీ ఆదేశముగా కానీ కొన్నిసార్లు 2 విధములుగా ఈటీతి వర్ణములు వచ్చి చేరును. ఉదాహరణకు ఊరు, ఊరిని, ఊరు ప్లస్ ఈ. కాలు, కాలిని, కాలు ప్లస్ ఈ.
అన్ని, అన్నిటిని, అన్ని ప్లస్ టి. ఏరు, ఏటిని, ఏరు ప్లస్ టి. పగలు, పగలిటిని, పగటిని. రెండు రకాలన్నమాట. సో ఆగమంగాను ఆదేశంగాను అక్షరాలు వస్తూ ఉంటాయి. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.